సెప్టెంబర్ 5 నుండి దేశీయ టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. బుధవారం రోజున దులీప్ ట్రోఫీ 2024లో ఆడే టీమ్స్ను భారత క్రికెట్ బోర్డు అనౌన్స్ కూడా చేసింది. దులీప్ ట్రోఫీలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి జట్టుని బీసీసీఐ ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా 4 జట్లుంటాయి. ఈ జట్లకు శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. దాదాపు టీమిండియా స్టార్ ఆటగాళ్లందరూ ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు. ఈ దులీప్ ట్రోఫీ 2024-2025లో భారత ఆటగాళ్లందరూ ఆడతారని అభిమానులు ఆశించారు. అయితే బీసీసీఐ కొంతమంది సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి విశ్రాంతిని కల్పించింది. అంతా బాగానే ఉంది కానీ టీమిండియా యంగ్ వికెట్ కీపర్ సంజు సామ్సన్ పేరు ఈ జాబితాలో లేకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఆ వివరాలను చూసుకున్నట్లయితే స్టార్ వికెట్ కీపర్ సంజు సామ్సన్ దులీప్ ట్రోఫీ 2024-2025 జట్టుకి ఎంపిక కాలేదు. 4 జట్లలో ఏ ఒక్క జట్టులో కూడా అతనికి స్థానం దొరకలేదు. సంజు సామ్సన్ కాకుండా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్ మరియు అభిషేక్ పోరెల్లో వికెట్ కీపర్లుగా ఎంపిక కావడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. అయితే సంజు సామ్సన్ ఎంపిక అవ్వకపోవడానికి ఒక బలమైన కారణం వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ సంజు సామ్సన్ను టెస్ట్ వికెట్ కీపర్గా చూడడం లేదని, అతన్ని బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కి ఎంపిక చేసే ఉద్దేశం వారికి లేని కారణంగా బీసీసీఐ అతడికి బదులు వేరే వాళ్లకు దులీప్ ట్రోఫీ 2024-2025లో అవకాశం కల్పించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సంజు అభిమానులు అతడికి మద్దతు పలికేవారు మాత్రం సంజుపై బీసీసీఐ తన సవతి తల్లి ప్రేమని మరోసారి కొనసాగించి అతన్ని పక్కన పెట్టిందంటూ బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. సంజుకి కూడా ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం కల్పిస్తే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు. అతడికి అవకాశం ఇవ్వకుండానే టెస్టుకి పనికిరాడు అని బీసీసీఐ ఎలా భావిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి సంజు విషయంలో బీసీసీఐ వైఖరిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.